హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్దు బిడ్డ ఛానల్. మేము ఇవాళ రెస్టారెంట్కి వచ్చామండి. రెస్టారెంట్కి రావడానికి ఇంకో ముఖ్యమైన బలమైన కారణం ఉంది. మహేశ్వరి 10th క్లాస్లో ఫస్ట్ డివిజన్లో పాస్ అయింది కాబట్టి సెలబ్రేషన్గా రెస్టారెంట్కి తీసుకొని వచ్చాము. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మహేశ్వరి కంప్లీట్గా 1 ఇయర్ పాటు 10th క్లాస్లో నాన్ వెజ్ మానేసింది. అసలు మేము ఇంట్లో వండుకున్నా కానీ అస్సలు టచ్ చేయలేదండి. చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఫిష్ వండినా, మటన్ వండినా, ఏం వండినా కానీ ఒక్కొక్కసారి నాకే పాపం అనిపించి తినమ్మా అన్నా కానీ అస్సలు తినేది కాదు. చాలా డెడికేషన్గా ఉందండి. ఏంటంటే తను అలా ఉండడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ మామయ్య 10th ఇంటర్లో నాన్ వెజ్ తినకుండా చదువుకొని పాస్ అయ్యాడంట. మా పెద్ద మామయ్య అలా ఉన్నాడు కాబట్టి నేను కూడా అసలు ఏమి తిననని గట్టిగా పట్టుదల పట్టి అసలు తినలేదండి 1 ఇయర్ అంతా. అందుకని తను 10థ్లో అది కాక మంచి మార్క్స్తో పాస్ అయిందని అనేసి రెస్టారెంట్కి తీసుకొని వచ్చాము. తను ఇది బఫే అండి, అన్లిమిటెడ్ బఫే, ఎంతైనా తినొచ్చు. నాన్ వెజ్ 750 పర్ పర్సన్ పడుతుందండి. ఫిష్, ప్రాన్స్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. స్వీట్స్ కూడా. ప్రస్తుతానికి మనకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మాక్టైల్ తోటి ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. తర్వాత కొన్ని ఆలు చిప్స్, కార్న్ అవి పెడతారు. మనం తెలివిగా తినాలండి ఇక్కడే. వాళ్ళు ఏంటంటే ఆ డ్రింక్ తాగేసి ఆ ఆలు చిప్స్, కార్న్ అవి పెట్టినగానే మనకు కడుపు నిండిపోయిద్ది. ఎందుకంటే ఇదివరకు కూడా ఒకసారి ఇలా వచ్చి అలా తినేసరికి అవి కడుపు నిండిపోయింది. అందుకని ఈసారి తెలివిగా తిన్నాం మేము. అవి తగ్గించేసి జస్ట్ అవి కొంచెం టేస్ట్ చేసేసేసి ఎక్కువ ప్రాన్స్, ఫిష్ అవి ఎక్కువ తిన్నాము. మేము తింటూ ఉంటే సితార సైలెంట్గా ఉంటుందా, ఆ ప్లేట్ లాగను, అవి లాగను, ఇవి లాగను అట్లా చేస్తూ ఉంది. సరే ఇలా చేస్తున్నాననేసి ఫిష్ కొంచెం సితారకి నోట్లో పెట్టాను. పెట్టగానే బాగా మంటనేని ఏడ్చేసింది. ఇంకా అప్పుడు అర్థమైంది ఫిష్ అలా డైరెక్ట్గా అసలు మంటేం లేదు కానీ ఫిష్ తను ఏడ్చేసింది అనమాట. ఇంకా అందుకని ఫిష్ ఏం చేశానంటే ఒక కప్పు తీసుకొచ్చి దాంట్లో వాటర్ పోసేసి కడిగేసి పెట్టాను కొంచెం. తనకు కూడా తిన్నాను అనే ఫీలింగ్ ఉంటుంది కదా, మనం తింటూ ఉంటే చూస్తూ ఉంటుంది కదా. ఏదో కొంచెం టేస్ట్ చేసింది, తర్వాత వద్దని పక్కకు నెట్టేసింది. నేను మాత్రం ఫిష్, ప్రాన్సే ఎక్కువ తిన్నాను. వాడైతే అంటే రైస్ తినలేదు. రైస్ తింటే తొందరగా కడుపు నిండిపోయిద్దానని. అందులో నైట్ టైం కదా, అప్పటికే 9:30 అయిపోయింది. చూడండి ఎక్కువ ప్రాన్సే తిన్నాను. ప్రాన్స్ ఇక్కడ చెప్పుకోవడం తగ్గ విషయం ఏంటంటే ప్రాన్సే బాగుంటాయి. ఇది ఆయిల్ ఎక్కువ ఉడికించకుండా డైరెక్ట్గా ఓవెన్లోనే చేసినట్లున్నారు. బాగున్నాయి. ఇక్కడ ప్రాన్స్ మాత్రం చెప్పుకోదగిన ఐటెం అన్నమాట. చూడండి సితార ఎలా స్ట్రాతో ఆడడం. తనకైతే బోర్ కొట్టేసింది. దాదాపు 1.5 అవర్ 2 అవర్స్ ఉన్నాము నిదానంగా తింటూ అలా డ్రింక్ తాగుతూ కొంతసేపు అలా ఎంజాయ్ చేసాము మాటలు చెప్పుకుంటూ. అంతే కదండి, ఎవరైనా రెస్టారెంట్కి వస్తే చాలా టైం స్పెండ్ చేస్తారు. ఏదో గబగబా హడావుడిగా తినేసి వెళ్ళిపోకుండా రిలాక్స్గా ఉండేసి కాసేపు టైం గడిపితే ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉంటుంది. కనీసం ఎప్పుడన్నా అలా బయటికెళ్ళి సరదాగా ఇలా పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనకి ఫ్యామిలీతో టైం గడిపినట్టుగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. చూడండి నా చిట్టి తల్లి ఎలా ఆడుకుంటుందో. సితారకు బయటకు తీసుకొస్తే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అసలు మామూలు యాక్టివ్గా ఉండదు, హైపర్ యాక్టివ్గా ఉంటుంది. అల్లరి మాత్రం చేయదు. అదిగోండి ఎలా కూర్చొని ఉందో నా ఒళ్ళో. ఇంక అర్థమైపోయింది దానికి అవి తినేవి కాదనని. అమ్మోళ్ళు తినేవి, ఇవి తింటే కారంగా ఉన్నాయి, మంట పుడుతున్నాయి అని. ఇంకా సితారని కొద్దిసేపు అలా బయటకు తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్న, అల్లరి చేస్తుందని. ఇంకా మేము నిదానంగా మాటలు చెప్పుకుంటూ అలా కొంచెం టైం స్పెండ్ చేసి తిన్నాము. నేను బయటకెళ్తే ఎక్కువ సాస్లు అవి ఎక్కువ తినను. సాస్లు ఏంటంటే షుగర్ వేస్తారు, తీయగా ఉంటాయని నాకు నచ్చదు. మ్యాక్సిమం హెల్తీ ఫుడ్ తినడానికే ప్రిఫర్ చేస్తాను. మయోనీస్లో ప్రాన్స్ నంచుకొని తిన్నాము. బాగుంది టేస్ట్ మాత్రం. ఇంకా ఎన్ని తిన్నా కానీ స్వీట్స్ చూస్తే మాత్రం ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్నా అస్సలు ఆగలేను నేను.
స్వీట్స్ అంటే అంత ఇష్టం నాకు. ఇదిగోండి బటర్ నాన్‌లో కొత్తగా ట్రై చేశాను. గులాబ్ జామ్ పెట్టుకొని తింటే టేస్ట్ ఎలా ఉంటుందా అని. అస్సల ఎంత టేస్ట్‌గా ఉందో చాలా బావుంది. అసలు స్వీట్స్ ఎలా ఉన్నా నాకిష్టమే. స్వీట్స్ చూస్తే అసలు ఆగలేను. ఎంత డైట్‌లో ఉన్నా స్వీట్ చూసానంటే ఆ రోజు డైట్ పోయినట్టే నాకు. ఇదిగోండి అక్కడ ఏమేమి స్పెషల్ ఐటెమ్స్ ఉన్నాయంటే స్వీట్ వచ్చేసి గులాబ్ జాము, కేక్సు ఇంకా చాలా రకాలున్నాయి. కేకులు మాత్రం చాలా ఐటెమ్స్ పెట్టారు. ఇంకా సలాడ్ పెట్టారు. వాటర్ మిలన్ పెట్టారు. ఇంకా ఐటెమ్స్ ఈవినింగ్ అయ్యేసరికి తగ్గించేశారు. ఇంకా చాలా రకాల స్వీట్లుండేవి ఇదివరకు. చిన్న చిన్న గులాబ్ జాములు క్యూట్‌గా భలే ఉన్నాయి. అసలవి చాలా తిన్నాం మేమైతే. తింటుంటే ఒకసారి ఒక స్పూన్‌తో ఒకటి తీసుకున్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక స్పూన్‌కి ఒకటొచ్చేస్తా ఉంది. పెద్దదైతే 2 తిన్నాము. అబ్బా! సరిపోయినాయి అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ చిన్నవి ఎన్ని తింటున్నామో కూడా అర్థం కావట్లేదసల. చాలా గులాబ్ జాములు తినేసాము. ఇదిగోండి రైస్ ఐటెమ్స్‌కొచ్చేసేసాము. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఆహ్, నాన్ వెజ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి. అదిగోండి నూడిల్సు, పన్నీర్ బటర్ మసాలా, పెరుగన్నము, ఆహ్, ఇంకా ఉన్నాయి. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అసల వాటిని టచ్ చేయలేదు నేను. నాకు ఇవి తినేసరికే కడుపు నిండిపోయింది. ఉలవ చారు బిర్యానీ అంట, సూప్‌లున్నాయి, ఎగ్ కర్రీ ఉంది. చికెన్ మాత్రం అస్సలు తినను నేను. చికెన్ మానేశాను. అసలు హెల్త్‌కి మంచిది కాదని. ఇంకా మటను ఇవి తింటాను. చికెన్ తప్ప అన్నీ తింటాను. రాగి సంకటి కూడా ఉంది ఇక్కడ. అన్ని రకాలున్నాయి. ఇంకా అసలు తినబుద్ధి కాలేదు నాకైతే. ఎవరం రైస్ తినలేదు. సలాడ్స్ ఇలా ఇవే తిన్నాము. నాన్ వెజ్ ఎక్కువ తిన్నాము. ఇంకా ఐస్ క్రీమ్ సెక్షన్ కాడికొచ్చేసాము. ఐస్ క్రీమ్‌లో వెనిలా, స్ట్రాబెర్రీ ఈ 2 తీసుకున్నాను. ఇంకా ఐస్ క్రీమ్ చూస్తే అసలు ఆగంగా. ఇంక సితార అస్సలాగదు. అది చల్లగా ఉంటదనని తినేస్తానే ఉంటది ఐస్ క్రీము. అదే పాలు తాగమంటే అస్సలు తాగదు. ఐస్ క్రీమ్ దగ్గర ఎంత అల్లరి చేసిద్దో. తీస్తే ఏడుస్తుందసల ఐస్ క్రీమ్ మాత్రం. చిన్న పిల్లలు ఎవరైనా అంతేలెండి. మా అమ్మాయే కాదు. ఏది నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి ఐస్ క్రీమ్ మాత్రం చాలా ఇష్టపడతారు. ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మహేశ్వరెళ్ళి నూడిల్స్ తీసుకొచ్చుకుంది. నూడిల్స్ టేస్ట్ చేస్తుంది. నేనేమో ఐస్ క్రీము, గులాబ్ జామ్ 2 తిన్నా బావుంటుందని. ఇలా స్వీట్స్ తినటానికి కూడా కారణం ఉందిలెండి. అంతకుముందు 1 మంత్ అసల స్వీట్స్ జోలికెళ్ళలేదు నేను. ఇలా బయటికొచ్చి ఒక్కసారిగా అలా స్వీట్స్ అవన్నీ చూసేసరికి ఇంకా మనం టెంప్ట్ అయిపోయా. మీరు కూడా ఇలాగే స్వీట్స్ చూస్తే టెంప్ట్ అయిపోతారా? నేనైతే టెంప్ట్ అయిపోతానండి. ఇలా ఐస్ క్రీమ్ ఓ పక్కన పెట్టి, అలా గులాబ్ జామ్ ఓ పక్కన పెట్టి, ఒక స్పూన్ ఏసిస్తే ఎవరైనా తినకుండా ఉంటారా? అసలు తిననోళ్ళు వేస్ట్ అండి అని అనిపిస్తది నాకు. ఇంగోండి సితార ఇంకా దానికి ఇరిటేషన్ వచ్చేసింది లాస్ట్‌కి. ఇంకలా సోఫాల మీద పడుకొని అలా ఆడటం, కింద పడటం, పైన పడటం అలా చేస్తా ఉంది. మొత్తానికి ఫుడ్ సెక్షన్ ముగించేసుకున్నాం. ఇంక మహేశ్వరి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్‌గా పానీపూరి తెచ్చుకుంది. పానీపూరి ఏమంత టేస్ట్ లేదంట. ఫుడ్‌కొచ్చేసి స్టార్టర్స్ తప్ప రైస్ ఐటెమ్ మాత్రం ఏమి బాలేదని పక్కన బెంచ్ వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. ఇంక లాస్ట్‌లో నేను ఒక మాక్టైల్ తెప్పించుకున్నాను బ్లూ కలర్‌ది. అది తాగేసాము. నేనైతే నిదానంగా సిప్ చేసి తాగుతూ ఉన్నాను. అప్పటికే ఇది మూడోదో, నాలుగోదో నేను తాగడం. అసలు బయటైతే మామూలుగా అసలు నేను కూల్ డ్రింక్స్ కూడా తాగను. ఇక్కడికొచ్చేసరిక ఏంటో ఏమో అసలు తాగాలే అనిపిస్తుంది. అవి తాగుతా ఉంటే తాగాలనిపిస్తుంది. బావుంటది. లెమన్ ఫ్లేవర్ ఎక్కువగాను చల్లగా. ఏం చేస్తాం ఇంకా? డైట్ లేదు, ఏం లేదు. ఇలా బయటకొచ్చినప్పుడు తృప్తిగా తినటమే. బిల్లొచ్చేసి మా ముగ్గురికి చూడండి ఎంతయిందో. అది అంతయింది బిల్లు. సరేనా
సితార అక్కడ కుర్చీని మడతబెట్టి సాంగ్‌కి డాన్స్ ఏస్తుంది. తనకు ఆ సాంగ్ జూస్తే ఎక్కడ లేని ఊపొచ్చేస్తది. ఇలా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మాటలు పెట్టకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారండి. సాంగ్స్ పెట్టారు వాళ్ళు. అలా డైరెక్ట్‌గా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగూడదు గదా! మనకి కాపీరైట్ వస్తుందననేసి బ్యాక్‌గ్రౌండ్ నా నాయిస్ తీసేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సితార్ చూడండి అసల. ఫుల్లుగా హైపర్ యాక్టివ్ అయిపోయింది. ఎంజాయ్ చేసేస్తుంది లాస్ట్‌లో. ఇంటికెళ్దామా అమ్మ అంటే వద్దని తలూపుతుంది. చూడండి అసలు ఎంత క్యూట్‌గా ఉందో నా చిట్టి తల్లి. ఇదండి రెస్టారెంటు రత్నమహల్ అనమాట. ఒంగోలులో పైన సినిమా రత్నమహల్ నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఇది. పైనొచ్చేసి సినిమా థియేటర్ ఉంటుంది. కిందొచ్చేసి రెస్టారెంటు. అదండి మేము హ్యాపీగా తినేసి ఫుడ్‌ని ఎంజాయ్ చేసి ఇంటికెళ్ళిపోయాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వ్లాగ్స్ మంచి మంచి సీతార వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.